కొత్త మైక్ కొత్త మైక్ హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు మొబైల్ ఫోన్ కనెక్ట్ చేసుకునే వైర్లెస్ మైక్ ని అన్బాక్స్ చేసి అయితే చూపిస్తాను. ఈ మైక్ నేను అమెజాన్ ద్వారా అయితే తెప్పించాను. అక్కడ వచ్చేసరికి 2500 రూపాయలు నాకు ఈ మైక్ అయితే పడింది. యాక్చువల్గా ఈ మైక్ నేను ఎందుకు తెప్పించానంటే, మనం చేసే ఆ బొడ్డోడు క్యారెక్టర్ ఉంది కదా, ఈ క్యారెక్టర్కి సంబంధించిన ఆడియో అనేది క్లియర్గా అయితే రావట్లేదు. సో అందువల్ల అని చెప్పేసి నేను ఈ మైక్రోఫోన్ అయితే తీసుకొచ్చాను. సో తర్వాత అన్బాక్స్ అయిన తర్వాత బొడ్డోడు చేత టెస్ట్ కూడా అయితే చేపిద్దాం. సో మనకి ఈ వైర్లెస్ మైక్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. చాలా సింపుల్ బాక్స్ వచ్చేసరికి చిన్న సైజులో అయితే ఉంటుంది. వైర్లెస్ మైక్ మనకి ఏ రకంగా ఉంటుంది, ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది ఇక్కడైతే చూపిస్తున్నారు. మనకి వ్లాగ్ వీడియోస్ పనికి వస్తుంది, లైవ్ షోస్కు ఉపయోగపడుతుందంట, ఇంటర్వ్యూ చేయడానికి కూడా ఉపయోగపడుతుందని ఇక్కడైతే రాసుంది. ఇంకా ఇక్కడ చూస్తే మనకి 20 మీటర్స్ వరకు రేంజ్ అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేస్తుంది. మరి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, కానీ వాటితో మనకి పెద్ద పని లేదు, మీరు కావాలంటే చదువుకోవచ్చు. సో ఇంకా బాక్స్ ఓపెన్ చేద్దాం. ఓకే, ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి మెయిన్ డివైసెస్ అయితే ఇటు పక్కన ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి మైక్రోఫోన్, రిసీవర్, ఇంకా ఇక్కడ ఇది వచ్చేసరికి ట్రాన్స్మిటర్, ఇంకా ఇక్కడ వచ్చేసరికి కనెక్టర్ అయితే ఉంది. ఇది లైట్నింగ్ కనెక్టర్, అంటే ఐఫోన్ కనెక్ట్ చేయడానికి. ఇక్కడ మరో బాక్స్ అయితే ఉంది. సో ఈ బాక్స్లో ఏమున్నాయి చూద్దాం. సో ఇక్కడ టైప్ సి కేబుల్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు ఛార్జింగ్ కోసం. సో ఫైనల్గా ఇక్కడ యూజర్ మాన్యువల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలా యూజ్ చేయాలి అనేది ఈ మాన్యువల్ మీద అయితే రాసింది. సో ఇంగ్లీష్లోను చైనీస్లోనూ ఉంది, ఒకసారి చదివేసుకుంటే సరిపోద్ది. దీనికి ఎటువంటి అప్లికేషన్ కూడా అవసరం లేదని చెప్పి సో వీళ్ళైతే అంటున్నారు, చూద్దాం. సో ఇంకా ఇక్కడ మనకి డివైస్ అయితే కనిపిస్తుంది. సో ఇది మైక్రోఫోన్ ఇది. సో మీరు చూడొచ్చు ఈ విధంగా ఉంది. ఇక్కడ షైనింగ్ కనిపిస్తుంది, బటన్ లాగా ఉంది కానీ బటన్ అయితే కాదు. ఇక్కడ చిన్న ఓల్ అయితే ఉంది, నేను అనుకునేది ఎల్ఈడి ఇండికేషన్ అనుకుంటా. సో ఇది ఓపెన్ చేస్తే ఇక్కడైతే మైక్రోఫోన్ కనిపిస్తుంది. దీని మీద వీళ్ళు వెంట్ ఫిల్టర్ అయితే ఇచ్చారు. ఇక్కడ టైప్ సి పోర్ట్ అయితే ఉంది. దీనికి ఎటువంటి క్యాప్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. వర్షం చినుకులు అయితే కొంచెం కష్టమే అని చెప్పొచ్చు. ఒక బాటమ్ సైడ్ ఇంకో ఓల్ అయితే ఉంది, ఇది ఏంటో తెలియట్లేదు. ఇక్కడ పవర్ బటన్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇది క్లిప్, మన కాలర్కి వాటికి పెట్టుకోవడానికి ఒక క్లిప్ అయితే ఇక్కడ ఉంది. ఇంకా ఇక్కడ ఇది వచ్చేసరికి ట్రాన్స్మిటర్. సో ఇది మెయిన్ డివైస్. ఇది వచ్చేసరికి మనం మొబైల్కి అయితే కనెక్ట్ చేయాలి. దీనికి ఇటు పక్క మనకి టైప్ సి అయితే కనిపిస్తుంది. సో మన దగ్గర ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్ కనెక్ట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. అదేవిధంగా మీ దగ్గర ఐఫోన్ ఉంటే సో ఈ అడాప్టర్ని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాగా పెట్టి మనం ఐఫోన్కి అయితే కనెక్ట్ చేయాలి. నేను ఐఫోన్ కనెక్ట్ చేసి చూస్తా. సో దీనికి ఎటువంటి పవర్ బటన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. సో అంతే, చాలా సింపుల్గా అయితే ఉంది. ఇప్పుడు మనం ఆన్ చేద్దాం. ఆన్ చేస్తే లైట్ బ్లింక్ అవుతుందా? రెడ్ అలాగే గ్రీన్లో అయితే బ్లింక్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం మొబైల్ కనెక్ట్ చేసిన తర్వాత పేర్ అయితే అయిపోతుంది. సో కనెక్ట్ చేయగానే పేర్ అయిపోవాలి. ఓకే, పేర్ అయిపోయింది. కనెక్ట్ చేయగానే పేర్ అయిపోయింది. ఇక్కడ మనకి గ్రీన్ లైట్ అయితే వెలగడం చూడొచ్చు. ఇప్పుడు మనం దీన్ని కాలర్కి పెట్టుకుందాం. సో ఆడియో ఫైల్ ఓపెన్ చేద్దాం. హలో ఓకే. సో ఇక్కడ మీరు చూడొచ్చు వేవ్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో వచ్చేసరికి మెయిన్ మైక్ నుంచి అయితే వస్తుంది అనమాట. ఇది డైరెక్ట్ కెమెరాకి అయితే కనెక్ట్ చేసి ఉంచాను. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో వచ్చేసరికి మొబైల్లో రికార్డ్ అవుతున్న ఆడియో అనమాట. సో ఈ క్వాలిటీ ఎలా ఉందనేది మీరు అయితే తెలుసుకోవచ్చు. నాకు ఇంకా తెలియదు, నేను కంప్యూటర్లో పెట్టి చూసేదాకైతే తెలియదు. ఇప్పుడు మనం ఈ మైక్ని బొడ్డోడికి కనెక్ట్ చేద్దాం. సో బొడ్డోడికి కనెక్ట్ చేసి ఎలా వస్తుందో ఆ వాయిస్ చూద్దాం. అని రమ్మన్నాను. ఏడాడు రే ఏంట్రా అటు ఇటు తిరుగుతున్నావు? ఇట్రా, ఇదిగో ఏంటి మైక్ రా. మైకా? నాకేనా? పెట్టుకొని మాట్లాడు. అంటే నీ ఆడియో సరిగ్గా రావట్లేదని చెప్పేసి జనాలు అంటున్నారు కదా, అందుకని నీకోసం తెప్పించా. పెట్టుకోనా? బాగుందా? బాగుందిరా, మాట్లాడు. నాటన్నా అయితే నేను మీ బుద్ధోన్ని మీరు చూస్తున్నారు. బుద్ధోన్ని చూసారా? నా కొత్త మైక్ ఇప్పుడే కొనుక్కున్నాను. ఏంట్రా నువ్వు కొనుక్కున్నావా? కాదు, నాని అన్న ఇచ్చాడు, గిఫ్ట్ గా ఇచ్చాడు నాకు. మీతో మాట్లాడడానికి నాకు గిఫ్ట్ గా నాని అన్న ఇచ్చాడు. బానే ఉందిలే, గానీ ఏదైనా పాట పాడతావా? పానా? కమాన్ కమాన్ కళావతి, కమాన్ కళావతి. ఏంట్రో ఈ కళావతి గిలావతి అంటున్నావు, ఏంటి కదా? కళావతి అంటే అమ్మాయి. అదేరా, అమ్మాయి పేరు ఏంటి? అందుకే సినిమాలు చూడమని చెప్పేది. సినిమాలు చూస్తే అన్ని తెలుస్తాయి నీకు. ఏం సినిమాలో ఆ పాట? సర్కారు పాట అని చెప్పి ఒక పాట వచ్చింది, ఆ పాటలో సినిమా ఇది. సర్కార్ వాడి పాట చూసావు సినిమా? ఎలా చూస్తాం, ఇంకా రిలీజ్ కాలేదుగా సినిమా. మరి ఎలా పాడుతున్నారా? కొత్త మైక్ కొత్త మైక్. ఏం చూసావు ఈ మధ్యలో సినిమా? భీమలా నాయక చూసాను. భీమలా నాయక్ చూసావా? ఏది పాడు? పాడినా భీమలా నాయక్ పాట పాడతాను నేను. పాడరా.
డీన్ 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 భీమలా నాయక్, ఇది ఆంధ్ర నాయక్, ఇది ఆంధ్ర నాయక్. ఏంట్రా ఆంధ్ర నాయక్ ఆ నాయక్ అని చెప్పి కాంట్రవర్సీలు తీస్తున్నావు ఏంట్రా? కాంతవర్తి ఎందుకైంది? ఉన్నది వాడు లేనిది క్రియేట్ చేయమా. నువ్వు చేస్తా నన్ను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతావా? ఇడిచ్చే మైక్ ఇచ్చేసి. మైక్ ఎందుకు ఎత్తాను? నాకని చెప్పావుగా. ఇటీరా మైకు. నేనేమో నా మైక్ ఇది. నీ మైకా? నీది ఎప్పుడైందిరా మైకు? ఎక్కడ వెళ్తున్నావు? ఇట్రా నువ్వు, ఇట్రా నువ్వు, ఇట్రా మర్యాదకు వస్తావరా? నా మైక్ తీసుకుని ఏంట్రా మైక్ తీసుకుని వెళ్ళిపోయేది? మైక్ తీసుకుని వెళ్ళిపోతావా? నా స్టూడియోలో 60 లక్షల రూపాయలు సరుకు తీసుకొని పారిపోయమని చెప్పి పెడతాను, కేసు పెడతాను, అప్పుడు దొరుకుతుంది నీకు. దొంగతనం కేసు చేస్తావా? ఇక్కడ ఉన్నాయి 2 లైట్లును 2 కెమెరాలు, మొత్తం కొత్త ₹1,00,000 కూడా ఉండవు. నువ్వు 60 లక్షలు చెప్తున్నావా? ఇప్పుడు అదే ట్రెండ్. స్టూడియో సామాన్లు కాబట్టి 60 లక్షలు, అదే మేకప్ సామాన్లు అయితే 5 లక్షలే. ట్రెండ్ అని చెప్పేసి పెట్టేస్తావు కేసు. నేను మైక్ మైక్ ఎవరు అంటే ఇక ఈ మైక్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే పర్వాలేదు, క్వాలిటీ బాగానే ఉంది. కాకపోతే మైక్ నాయిస్ ఎక్కువగానే మనకి డిటెక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కొంచెం ఫ్రీక్వెన్సీలో డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. అయినప్పటికీ పర్వాలేదు, బాగానే ఉంది. మీరు వ్లాగ్ లాంటి వీడియోస్ ఏమైనా చేయాలి అనుకుంటే ఆ సిచ్యువేషన్లో మీ మొబైల్కి కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు, బాగానే రిసీవ్ చేసుకుంటుంది. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే దగ్గర 20 మీటర్స్ వరకు మీకు ఇది రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. అది కూడా మనకి లైన్ ఆఫ్ సైట్లో అనమాట. అంటే నాన్ లైన్ ఆఫ్ సైట్ అంటే మీకు మధ్యలో గోడలు ఇవన్నీ అడ్డు వస్తుంటాయిగా, అక్కడైతే మీకు రాదు. అదే లైన్ ఆఫ్ సైట్ అంటే మీకు మధ్యలో ఏమీ అడ్డం లేకపోతే మీకు 20 మీటర్స్ అంటున్నారు. నేను చెక్ చేశాను, 10 మీటర్స్ అబోవ్ నేను చెక్ చేశాను. ఓకే, అక్కడైతే తీసుకుంది. కానీ ఈ బెడ్రూమ్ నుంచి పక్క బెడ్రూమ్లోకి వెళ్తే రిసీవ్ చేసుకోలేకపోతుంది, అంటే బ్రేక్ అయిపోతుంది అనమాట. యాపిల్ ఫోన్లోను అలాగే ఆండ్రాయిడ్ ఫోన్లోను రెండిట్లోనూ బాగానే పనిచేస్తుంది. రెండిట్లోనూ మీకు సేమ్ అదే మాదిరిగా ఈ బెడ్రూమ్ నుంచి పక్క బెడ్రూమ్లోకి వెళ్తే పనిచేయట్లేదు. కాకపోతే లైన్ ఆఫ్ సైట్లో మనకి ఏమి అడ్డం లేనప్పుడు మాత్రం బాగానే పనిచేస్తుంది. మామూలుగా మొబైల్ ముందు ఉండి మాట్లాడేదంటే మహా అయితే 10 ఫీట్ అంతకు మించి దూరంగా అయితే వెళ్ళి మాట్లాడేది అయితే ఏముండదు. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఇటువంటి మైక్ని అయితే తీసుకోవచ్చు. వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.